హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ జమ తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. ఈరోజు మే 1, 2024 ఉదయం 8 గంటల సమయానికైతే వీడియో చేయడం జరిగింది. సో ఈరోజు రేపు అంటే 1, 2 తేదీల్లో జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఉద్యోగులు మరియు పెన్షన్కి సంబంధించిన బిల్లులన్నీ కూడా దాదాపుగా గ్రీన్ ఛానల్లో ఉన్నాయి అని అంటున్నారండి. అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. గత నెలలతో పోల్చుకున్నట్లయితే ఈ నెలలో పెన్షన్ బిల్లులు ఎక్కువగా కదలిక వచ్చి బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి ముందుగానే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే గ్రీన్ ఛానల్ దశ అయితే చూపిస్తున్నట్టు సమాచారం అండి. ఇలా చాలా బిల్లు చెక్ చేయగా కర్నూలు సంబంధించి ఎస్టీఓ సర్వీస్ పెన్షనర్ బిల్లు చెక్ చేయగా బిల్ నెంబర్ 612922 అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే రావడం జరిగిందండి. సో అదేవిధంగా మరికొందరికి బిల్లులు కనుక చెక్ చేసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే రావడం చూస్తున్నాం. లైక్ ఉదాహరణకు వెంకటగిరి ఎస్టీఓ పరిధిలో అయితేనేమి, సో ఈ విధంగా మరికొన్ని, అలాగే భీమవరం ఎస్టీఓ పరిధిలో అయితేమి ఇవన్నీ కూడా కొంతమంది పెన్షనర్స్ బిల్ చెక్ చేయగా అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఆర్బీఐ ఈ కుబేర్ దశకు చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఏ ట్రెజరీల వారీగా ఆర్బీఐ ఈ కుబేర్ దశకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ట్రెజరీల లిస్ట్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మొదటగా విజయవాడ, నెల్లూరు, మచిలీపట్నం, మదనపల్లి, కందుకూరు, తణుకు, పాలకొల్లు, అద్దంకి, బద్వేలు, రాజమండ్రి, రేపల్లె, మంగళగిరి, పులివెందుల, విజయనగరం, నక్కపల్లి, జగ్గయ్యపేట, తిరుపతి, చీరాల, మాచర్ల, వెంకటగిరి, శ్రీకాళహస్తి, భోగాపురం, హిందూపురం, పొదలకూరు, భీమవరం, బుచ్చిరెడ్డిపాలెం, గుడివాడ మొదలగు ట్రెజరీ పరిధిలలో బిల్లులు కనుక చెక్ చేసినట్లయితే గ్రీన్ ఛానల్ దశ నుంచి ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఆర్బీఐ నిర్వహించిన బాండ్ల వేలంలో నిన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3,000 కోట్ల నిధుల రాక అయితే జరిగింది. సో ఈ నిధులతో అయినా కూడా ఈ బిల్లులని ఏవైతే జీతాలు మరియు పెన్షన్స్ ఉన్నాయో ఏప్రిల్ నెల సంబంధించి మేలో చెల్లించవలసినవి 1, 2 తేదీలలోనే జమ అవుతాయి అంటున్నారు. ఈరోజు మే 1 కదా, మే డే. సో బ్యాంకులో హాలిడే, మరి జీతాలు పెన్షన్లు జమ అవుతాయా అంటే ఆర్బీఐ తీసుకొచ్చిన సరికొత్త రూల్స్ ప్రకారం మనం కనుక చెక్ చేసినట్లయితే ఇప్పుడు హాలిడేకి జీతాలు జమ అయ్యేదానికి సంబంధం లేదండి. అదంతా కూడా ఆటోమేటిక్గా అయ్యే ప్రాసెస్. సో అందులో మాన్యువల్గా ఏమి ఉండదు కాబట్టి హాజరు అవ్వాలి అంటే బ్యాంకులు ఉండాలి, వాళ్ళు అఫీషియల్సే చేయాలని అయితే ఏం లేదు. సో ఆటోమేటిక్గా ఫండ్ అనేది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది, అంటే ఆటోమేటిక్గా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది తగినంత ఫండ్ కనుక ఉన్నట్లయితే. ఆయా ట్రెజరీలలో ముందుగా 1, 2 తేదీల్లో జీతాలు జమ అయ్యే డిపార్ట్మెంట్లను కనుక పరిశీలిస్తే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, పంచాయతీరాజ్ శాఖ, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు, ఇక విద్యాశాఖలోని కొన్ని డిపార్ట్మెంట్లు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లలో అయితే ఈ శాఖలలో ముందుగా 1, 2 తేదీలలో జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో ఇది ఇవాల్టి వరకు ఉన్న తాజా సమాచారం. ఏపీ ఉద్యోగ పెన్షన్కి సంబంధించి ఎటువంటి చిన్న తాజా అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.